హాయ్ గైస్. సో ఇప్పుడు మ్యాథ్స్ ఉంది. సో మ్యాథ్స్ అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ వీడియో మొత్తం ఎండ్ దాకా చూడండి. లైక్ మహా అయితే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఉంటుంది. ఆ టైం రీల్స్ చూడడం ఆపేసి ఈ వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా బెనిఫిట్ అవుతుంది. బెనిఫిట్ అవ్వకపోతే ఇంకా చెప్పాను కదా, నా వీడియో చూడడం మానేయండి. బికాస్ ఐ ట్రస్ట్ మై సెల్ఫ్ దట్ ఐ కెన్ హెల్ప్ యూ. లోని మీకు ఎక్కువ వెయిటేజ్ 80 మార్క్స్ మ్యాథ్స్. సో ఆ మ్యాథ్స్లో కొన్ని కొన్ని చాప్టర్స్ ఉంటాయి. మీకు ఆల్రెడీ ఈ పాటికి ఆ చాప్టర్స్ వస్తే పర్లేదు, లేదు అంటే కష్టపడాలి. మ్యాథ్స్లో అంటే ఇది నాకు నెట్లో దొరికిన వెయిటేజ్ పీడిఎఫ్. ఎగ్జాక్ట్గా రాకపోవచ్చు కానీ ఆల్మోస్ట్ వస్తుంది. ఆల్మోస్ట్ ఈ రేషియోలో వస్తాయి క్వశ్చన్స్. సో ఖచ్చితంగా ఫంక్షన్స్ వదలకండి. అంటే మీకు ఫంక్షన్స్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటాయి. అలా అలా డిఫికల్టీ పెరుగుతూ ఉంటుంది కదా. సో మీకు అట్లీస్ట్ మొత్తం ఫంక్షన్స్ రాకపోయినా అట్లీస్ట్ 60%, 70% సిలబస్ ఆఫ్ ఫంక్షన్స్ కవర్ చేయండి. అప్పుడు అట్లీస్ట్ ఆ ఫోర్ ఫోర్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లో అట్లీస్ట్ రెండైనా మీరు చేయగలుగుతారు. చాలు. అంటే మొత్తం చదివితే వెల్ అండ్ గుడ్. లేదు మాకు అంత టైం లేదు, ఇప్పుడు నేర్చుకోలేమంటే సగం అయినా నేర్చుకోండి. అండ్ ఎందుకంటే పీవైక్యూస్ చూడండి, మీకు తెలుస్తాయి. అంటే ఏ లెవెల్, ఎంత లెవెల్ అడుగుతున్నాడు, ఏ మోడల్స్ అడుగుతున్నాడు అని. పీవైక్యూస్ చూసి సగం చాప్టర్ చదవండి చాలు. ఖచ్చితంగా ఈ 4 క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్ మీరు చేస్తారు. ట్రస్ట్ మీ. చేయలేకపోతే అప్పుడు నాకు ఏదైనా కామెంట్ చేయండి, అప్పుడు నేను రిప్లై ఇస్తాను. అండ్ తర్వాత మ్యాట్రిసెస్. మ్యాట్రిసెస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ చాప్టర్ టు స్కోర్. ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే మ్యాక్సిమం ఇస్తే డెట్లు ఇస్తాడు. ఆ డెట్లు ఇచ్చి డెట్ కొంచెం అది రో ఆపరేషన్స్, కాలమ్ ఆపరేషన్స్ ఉంటాయి కదా, అవి చేసి సంథింగ్ ఆన్సర్ తెప్పించేలా ఇస్తాడు. అవి ఏంటంటే ఆప్షన్ వెరిఫికేషన్తో కొన్ని అయిపోతాయి మ్యాట్రిసెస్. కొన్ని ఏమో ఏ ఇన్వర్స్ కట్టమంటాడు, లేకపోతే సంథింగ్ ఈక్వేషన్ మ్యాట్రిక్స్ ఈక్వేషన్ లాగా ఇచ్చి అందులో మ్యాట్రిక్స్లు ఏ మ్యాట్రిక్స్లు అయితే సాటిస్ఫై చేస్తుంది అంటున్నాడు. సో అలాంటి సమ్స్ ఏంటంటే మీకు చేయడం వస్తే ఓకే, లేదంటే ఆప్షన్ వెరిఫికేషన్తో వెళ్ళిపోండి, అయిపోతాయి. అట్లీస్ట్ ఈ 2 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ అయినా ఆప్షన్ వెరిఫికేషన్తో అయిపోతుంది. సో మ్యాథ్స్ అనే చాప్టర్ వదలకండి. మ్యాథ్స్ అనే చాప్టర్ అంటే ఈజీ, ఈజీ అండ్ స్కోరింగ్ చాప్టర్. సో అలాంటి వీటిలో వదలకూడదు. ఖచ్చితంగా వదలకండి. కాంప్లెక్స్ నెంబర్స్ అది మీ చేతిలో ఉండదు. కాంప్లెక్స్ నెంబర్స్ అంత ఈజీ కాదు అంటే నాకు తెలిసినంత వరకు. సో మీరు కాన్ఫిడెంట్ స్ట్రాంగ్ అంటే అది ఆల్రెడీ వచ్చు అనుకుంటే ఎక్కువ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. లేదు అసలు రాదు అంటే కొన్ని పీవైక్యూస్ చూడండి, అవి గుర్తుపెట్టుకోండి చాలు. ఎగ్జాక్ట్గా పీవైక్యూస్లోని మోడల్సే వస్తాయి, కాకపోతే నెంబర్స్ మారుతాయి. సో మీరు పీవైక్యూస్ గుర్తుపెట్టుకుంటే అట్లీస్ట్ ఆ 3 క్వశ్చన్లో ఒకటి కానీ 2 కానీ సాల్వ్ చేసేయగలరు పీవైక్యూస్ పర్ఫెక్ట్గా చేస్తే. ఇంక ఈ డీమోవిస్ థియరం కూడా అంతే. మీకు కాన్సెప్ట్ వస్తే చేయండి, లేకపోతే వదిలేయండి. ఇప్పుడు నేర్చుకోవాలంటే అది ఇంకా లైట్. కానీ క్వాలిటీకి ఎక్స్ప్రెషన్స్ మాత్రం వదలకండి. బికాస్ ఎందుకు వదలొద్దు అంటున్నా అంటే ఇవి కూడా అంతే. ఈజీగా ఇస్తాడు, కాన్సెప్టుల్ బేస్డ్ ఇస్తాడు. కొన్ని కొన్ని అయితే ఆప్షన్ వెరిఫికేషన్ అయిపోతాయి. లైక్ అంటే రూట్స్ కానీ లేకపోతే ఇంకేమైనా మోడల్స్ ఉంటాయి కదా, అవి కొన్ని కొన్ని ఆప్షన్ వెరిఫికేషన్తో అయిపోతాయి. సో అలాంటి చాప్టర్స్ వదలకండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ నేర్చుకుంటారు కాన్సెప్ట్. ఒకరు వస్తే డైరెక్ట్గా సమ్ చేస్తారు, ప్రాబ్లం లేదు. లేదంటే ఆప్షన్ వెరిఫికేషన్తో వెళ్ళిపోతారు. సో అలా డబుల్ ఛాన్స్ ఉన్న చాప్టర్స్ అసలు వదలకండి. సో పైన చెప్పినట్టు మ్యాట్రిసెస్ అసలు వదలకండి. అండ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్, థియరీ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ ఇవి కూడా వదలకండి. అసలు ఈ చాప్టర్స్ వదలకండి. అండ్ తర్వాత పిఎన్సి. పిఎన్సి అనేది అంత ఈజీ కాదు నాకు తెలుసు. లాజిక్ ఉండాలి, దానికి ప్రాక్టీస్ ఉండాలి, చాలా మోడల్స్ చేసి ఉండాలి. బికాస్ చాలా మోడల్స్ ఉంటాయి. సో ఏ మోడల్ వస్తుందో మనం చెప్పలేం. సో మీకు ఒకవేళ చాప్టర్ వచ్చు పర్లేదు అనుకుంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. లేదు అంటే పీవైక్యూస్లో ఉన్న మోడల్స్ చూడండి, ఇంచుమించు అలాగే వస్తాయి. ఇప్పుడు సపోజ్ పీవైక్యూలో నెంబర్ ఆఫ్ పాసిబుల్ పెర్మిటేషన్స్ ఫర్ ద వర్డ్ బనానా ఉందనుకో, మేబీ యాక్చువల్ ఎగ్జామ్లో నెంబర్ ఆఫ్ పాసిబుల్ పెర్మిటేషన్స్ ఫర్ యాపిల్ ఆర్ ఆరెంజ్ అలా వస్తాయి. అంటే సేమ్ మోడల్, బట్ బేసిక్ వర్డ్ అనేది మారుతుంది. సో మీరు కాన్సెప్ట్ పీవైక్యూస్ నేర్చుకున్నప్పుడు సమ్ పట్టకుండా జస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి. ఇలా మోడల్ వస్తే ఇలా చేయాలి, ఇలా మోడల్ వస్తే ఇలా చేయాలని. సో మీకు ఖచ్చితంగా అది హెల్ప్ అవుతుంది. ఈజీగా ఒక క్వశ్చన్ చేయగలరు పిఎన్సిలో. అండ్ బైనామియల్ థియరం ఇది కొంచెం అదే ట్రికీ పార్ట్. అంటే కొంచెం ట్రికీగా అడిగితే అడగొచ్చు బైనామియల్ థియరం. సో ఇది మీ చేతిలో ఉంటుంది. మీకు వచ్చు అనిపిస్తే నేర్చుకోండి, లేదంటే వదిలేయండి, పర్లేదు. 2 మార్క్సే కదా, వదిలేయండి. అదే వదిలేయడం అంటే నేర్చుకోవడం. అంటే ఇప్పుడు నేర్చుకుని టైం వేస్ట్. కానీ పీవైక్యూస్ చూడండి, ప్రతి చాప్టర్ పీవైక్యూస్ చూడండి. బికాస్ పీవైక్యూస్ బాగా చేస్తే మీకు చెప్తున్నాం కదా, 80కి 40 వచ్చేస్తాయి పీవైక్యూస్ బాగా ప్రాక్టీస్ చేస్తే. అంటే అఫ్ కోర్స్ కొంచెం కాన్సెప్ట్ ఉండాలి. అంటే పీవైక్యూస్ బట్టి పట్టడం కాదు, పీవైక్యూస్ కాన్సెప్ట్ నేర్చుకొని కొంచెం దగ్గరలో కొంచెం అటు ఇటు మార్చి ఏ ఇచ్చినా చేయగలిగే అంత లాజిక్ ఉంటే ఈజీగా 80కి 40 వచ్చేస్తాయి. తర్వాత పార్షియల్ ఫ్రాక్షన్స్ ఇవి కూడా చాలా ఈజీ. అంటే మూడు రకాలుగా ఉంటాయి. డివిజన్ చేసుకోవడం,
ఒక పార్ట్ బీ/1 పార్ట్. సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. పార్షియల్ ఫ్రాక్షన్స్ ఇంపార్టెంట్, ఈజీ. అంటే స్టాండర్డ్, అంటే ఇచ్చిన ఫ్రాక్షన్‌ని కొన్ని స్టాండర్డ్ ఫార్మ్స్‌లో మనం మార్చుకొని క్యాలిక్యులేట్ చేసుకోవడమే కదా! సో ఇదొక ఈజీ చాప్టర్. పార్షియల్ ఫ్రాక్షన్స్ కూడా వదలకండి. అండ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్. సో ట్రిగ్నోమెట్రీ అనేది కొన్ని మందికి ఈజీగా ఎక్కుతుంది, కొన్ని మందికి ఎక్కదు. ఆ వాల్యూస్ అవి గుర్తుండవు. సో కొంతమంది అలా ఇబ్బంది పడతారు. సో అది మీ బట్టి. మీకు ట్రిగ్నోమెట్రీ పర్లేదు, ఓకే అంటే చేయండి. లేదంటే అది కొంచెం పక్కన పెట్టొచ్చు. సో ఈ హైపర్బోలిక్ ఫంక్షన్స్ అని చేయండి. ఎందుకంటే చాలా తక్కువ ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది. దాని మీద పీవైక్యూస్ కూడా చాలా కొన్ని ఉంటాయి. కానీ గ్యారంటీ ఒక క్వశ్చన్ వస్తుంది. సో అలాంటి చాప్టర్లు వదలకూడదు. అంటే మేబీ మీరు ఒక 10 క్వశ్చన్లు చేస్తే ఆ 10 మోడల్స్‌లో ఒక మోడల్ వచ్చేస్తది. సో అలాంటిది వదలకండి. చేయండి. హైపర్బోలిక్ ఫంక్షన్స్ చేయండి. తర్వాత ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ కూడా మీ ఇష్టం. సో 3 క్వశ్చన్లు ఉన్నాయి కాబట్టి వదలకండి. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నేర్చుకోండి. అండ్ పీవైక్యూస్ చూడండి. ఖచ్చితంగా ఈ మూడిట్లో 2 క్వశ్చన్స్ చేస్తారు మీరు ఖచ్చితంగా. అండ్ వెక్టర్స్ మాత్రం ఇంపార్టెంట్ చాప్టర్. వెక్టర్స్ వదలకండి, అస్సలు వదలకండి. వెక్టర్ ట్రాక్ అస్సలు వదలకండి. ఎందుకు చెప్తున్నా అంటే వెక్టర్స్ కూడా అంతే. డాట్ ప్రోడక్ట్ అంటాడు, క్రాస్ ప్రోడక్ట్ అంటాడు, లేదంటే యాంగిల్స్ ఫైండ్ చేయమంటాడు. దీనికి ఎంత యాంగిల్ ఫైండ్ చేయమంటాడు. సంథింగ్ చాలా ఉంటాయి. ఇందులో కూడా కొన్ని ఆప్షన్ వెరిఫికేషన్స్ అయిపోతాయి. లైక్ అంటే ఒక వెక్టర్ ఇస్తాడు, కిందన 4 వెక్టర్స్ ఇస్తాడు. దేనిది డాట్ ప్రోడక్ట్ 0 అంటాడు. సో మీరు ఎక్స్ వెక్టర్ని ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ వైజే క్యాప్ ప్లస్ జెడ్ కే క్యాప్ అలా తీసుకొని చేయొచ్చు. లేదంటే డైరెక్ట్ ఆప్షన్ వెరిఫికేషన్తో మీరు మల్టిప్లై చేసి ఏది 0 వస్తే అది ఆప్షన్ అయిపోతుంది. సో అలా ఆప్షన్ వెరిఫికేషన్లతో కూడా మ్యా వెక్టర్స్ ఛాన్స్లు ఉంటాయి కాబట్టి, సో ఎట్టి పరిస్థితుల్లోనే ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్, మొత్తం ఆరు క్వశ్చన్లు. అది ఎట్టి పరిస్థితుల్లో వదలకండి. గట్టి ప్రాక్టీస్ చేస్తే ఈ 6లో 5 క్వశ్చన్స్ చేస్తారు. ట్రస్ట్ మీ. కొంచెం ఫార్ములాస్, బేసిక్ మోడల్స్, పీవైక్యూస్ బాగా చేయండి చాలు. ఖచ్చితంగా ఒక నిజంగా 6 వస్తే అలా 5 చేస్తారు మీరు. పీవైక్యూస్ మాత్రం సి డెడ్లీ అండ్ మోస్ట్. ఇప్పుడు ఒకడున్నాడు, వాడు 3 నెలల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు కానీ పీవైక్యూస్ చేయట్లేదు. ఏదో ర్యాండమ్గా అలా ఏవో చేసుకెళ్ళిపోతున్నాడు. ఒకడున్నాడు 1 మంత్ నుంచి పర్ఫెక్ట్ ప్లాన్తో పీవైక్యూస్ మోడల్స్ అన్ని కవర్ చేస్తున్నాడు. ఖచ్చితంగా వీడికి ఎక్కువ వస్తుంది. వాడు టైం ఎక్కువ పెట్టినా స్ట్రక్చర్ ఫాలో అవ్వలేదు, ఒక పాత్లో వెళ్ళలేదు. వీడు స్ట్రక్చర్ ఫాలో అయ్యాడు, పాత్లో వెళ్ళాడు. సో వీడికి ఎక్కువ వస్తుంది. అండ్ తర్వాత ప్రాబబిలిటీ కూడా అంతే, చాలా ట్రికీ. మీకు అర్థమైతే కాన్సెప్ట్ చేయగలరు, లేకపోతే చేయలేరు. సో అది మీ ఇష్టం. అర్థమైతే మటుకు అట్లీస్ట్ ఆ 3 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ కానీ 2 క్వశ్చన్స్ కానీ చేయగలరు. సో కొంచెం చూడండి ప్రాబబిలిటీ. లేదు మాకు అసలు లాజిక్ అర్థం అవ్వట్లేదు అంటే వదిలేయండి, పర్లేదు. ఈ టైంలో వచ్చింది ఇంకా స్ట్రాంగ్ అవ్వడం, లేదంటే ఈజీగా నేర్చుకోగలిగినవి నేర్చుకోవాలి. అంతేగాని కష్టంగా నేర్చుకోవాల్సినవి ఇప్పుడు నేర్చుకుంటే టైం చాలు. అండ్ తర్వాత ఇది ఒకటి బాగా నేర్చుకోండి. మెథడ్స్ ఆఫ్ డిస్కషన్ ఉంది కదా, ఇది ఈజీ. ఈ చాప్టర్ కూడా ఈజీ. అంటే బేసిక్గా ఫార్ములాస్ బట్టి అయిపోతుంది కాబట్టి ఈ చాప్టర్ కూడా బాగా నేర్చుకోండి, వదలకండి. ఈజీ మార్క్స్ చాప్టర్. తర్వాత ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబిలిటీ, ఇది కూడా మీ ఇష్టం. ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్, కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, కొన్ని స్టాండర్డ్ మోడల్స్ ఉంటాయి, అందులో చేయాలి మీరు. ఈ చాప్టర్ కూడా వదలకండి. అండ్ కమింగ్ టు మీకు ఇందాక చెప్పాను కదా వెక్టర్స్ అస్సలు వదలకండి అని. సేమ్ అదే ఫార్మాట్లో స్ట్రైట్ లైన్స్ కానీ సర్కిల్స్ కానీ అస్సలు వదలకండి. ఇవేంటంటే ప్యూర్ కాన్సెప్ట్. అంటే ఒక క్వశ్చన్ చదివి మీరు దాన్ని డయాగ్రామ్లో కన్వర్ట్ చేయగలిగితే సగం ఆన్సర్ అక్కడ అయిపోతుంది. అండ్ ఏంటంటే మీకు ఆప్షన్ వెరిఫికేషన్లో చాలా ఆన్సర్లు వచ్చేస్తాయి. ఇప్పుడు లోకస్ అంటాడు. సో లోకస్ సమ్లో కొన్ని ఏంటంటే ఆప్షన్ వెరిఫికేషన్స్ అయిపోతాయి ఖచ్చితంగా. సో అలాంటివి ఈజీ. ఇప్పుడు చేంజ్ ఆఫ్ యాక్సిస్ అంటాడు, స్ట్రైట్ లైన్స్ అంటాడు. ఇప్పుడు స్ట్రైట్ లైన్స్ ఏమో ఒక స్ట్రైట్ లైన్ ఇస్తాడు, ఇంకో స్ట్రైట్ లైన్ ఇవ్వడు. బట్ దాని నుంచి స్లోప్ ఇస్తారు. ఆ స్ట్రైట్ లైన్ కనుక్కోమంటాడు. సో అప్పుడు ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే మీకు 4 ఆప్షన్స్ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. సో ఆ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 2 ఆప్షన్స్ ఇంకో కండిషన్ ఇస్తారు క్వశ్చన్లో. ఆ కండిషన్ బేస్ చేసుకుని 2 ఒకటి ఎలిమినేట్ చేస్తే అదే ఆన్సర్. అలా ఆప్షన్ వెరిఫికేషన్తో అయిపోయే చాప్టర్స్ ఏమైనా ఉన్నాయంటే అవి పైన వెక్టర్స్ అవుతాయి, ఒక క్వాలిటీకి ఈక్వేషన్స్ అవుతాయి, కిందకు వచ్చేసరికి జామెట్రీ అంతా ఆప్షన్ వెరిఫికేషన్తో చేయొచ్చు. అంటే అన్ని సమ్ములు కాదు, కొన్ని సమ్ములు చేయొచ్చు మినిమం. అంటే ఛాన్స్ ఉంది ఆప్షన్ వెరిఫికేషన్ అవ్వడానికి, కానీ కొంచెం కాన్సెప్ట్ ఐడియా ఉండాలి. సో స్ట్రేట్ లైన్స్, పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్, సర్కిల్స్, పారాబోలా, ఈ 4 కాన్సెప్ట్స్ బేసిక్గా టెక్స్ట్ బుక్లో ఉంటాయి కదా. కాన్సెప్ట్స్ ఫార్ములాస్ అంటే దానికి ఫోకే ఫార్ములా ఉంటుంది, లేదంటే లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఉంటుంది. సో అలాంటి చిన్న చిన్న ఫార్ములాస్ ఉంటాయి కదా, ఆ ఫార్ములాస్ అసలు వదలకండి, పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోండి. అండ్ పీవైక్యూస్ చాలా ఇంపార్టెంట్. పీవైక్యూస్ చూడండి. అంటే
ఓకే. స్ట్రెయిట్ లైన్స్‌లో లాస్ట్ ఒక 5 సంవత్సరాల నుంచి ఈ క్వెషన్స్ అడుగుతున్నాడు. నాకు కూడా ఈ క్వెషన్ అడుగుతాడు. కొంచెం మార్చి అడుగుతాడు. బట్ నీ 5 సంవత్సరాలు చేశారు కాబట్టి ఇది కూడా చేసేస్తారు. అవి బాగా చేస్తే. సో, మీరు 1 మంత్ ఫోకస్ చేయాల్సింది పీవైక్యూస్, బేసిక్ కీ పాయింట్స్, బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ మాక్ టెస్ట్. మాక్ టెస్ట్‌లు రాయాలి. ఎందుకంటే మీకు ప్రాక్టీస్ అవుతుంది. సడన్‌గా అక్కడికెళ్ళి ఎగ్జామ్ సిస్టమ్‌లో రాసేయాలంటే కొంచెం మీరు ఇబ్బంది పడతారు. సో, ఇంట్లోనే మాక్ టెస్ట్‌లు రాస్తే మీకు హెల్ప్ అవుతుంది ఆ అట్మాస్ఫియర్ అనేది. సో, ఎట్టి పరిస్థితుల్లో ఈ చేంజ్ ఆఫ్ యాక్సిస్ కానీ, స్ట్రెయిట్ లైన్స్ కానీ, పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ కానీ, సర్కిల్స్ కానీ, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ కానీ వదలకండి. సో, ప్రతి దాంట్లో 2 క్వెషన్స్. అంటే మీరు ఇలా వదిలేసారంటే ఈ ట్రాక్‌ని ఒక ఈజీగా ఒక 10, 15 మార్కులు ఈజీగా వదిలేసినట్టు. ఎందుకు వదిలేయాలి 10, 15 మార్కులు? ఈజీగా వస్తాయి. అంటే అట్‌లీస్ట్ 10, 15 రాకపోయినా అందులో ఒక 70% లైక్ ఒక 8 మార్క్స్ ఈజీగా వస్తాయి. 15లో 8-9 మార్క్స్ ఈజీగా వస్తాయి. కొంచెం పీవైక్యూస్, ఫార్ములాస్ ఇంపార్టెంట్. వీటిల్లో ఈ సమ్స్‌లో కాన్సెప్ట్ ఎంత ఇంపార్టెంటో, కాన్సెప్ట్ తెలిసినా ఫార్ములా తెలియకపోతే ఏముంది, ఇప్పుడు నాకు పారాబోల్ డయాగ్రామ్ వేస్తాను. కానీ దాని ఒక లేటెస్ట్ లెక్టమ్ కోఆర్డినేట్స్ లెంగ్త్‌లు తెలియకపోతే, ఫార్ములా తెలియకపోతే ఏటి చేస్తాను నేను? డయాగ్రామ్ వేసుకొని ఏటి చేసుకోవాలి? పని చేయదు కదా! సో, ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ కాన్సెప్ట్ కూడా గుర్తుండాలి. అంటే గుడ్డిగా ఏ సమ్ పడితే ఆ సమ్ ఫార్ములా వేసేసినా ఆన్సర్ రాదు. టైం వేస్ట్ అయిపోతుంది. సో, కాన్సెప్ట్ ప్లస్ ఫార్ములా కొంచెం 2 వచ్చినట్టయితే మీకు పక్కా సాల్వ్ చేస్తారు ప్రాబ్లం. సో, ఇప్పుడు ఇంకా మిగిలిన చాప్టర్స్కి వస్తే చెప్పాక పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా. సో, ఇట్లా వదలకండి అసలు. సో, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా ఇవి కూడా మీకు ఆ ట్రాక్ కిందకి వస్తాయి కాబట్టి వీటిని కూడా వదలకండి. అండ్ ఈ ఈ చాప్టర్ అయితే చాలా ఈజీ చెప్తున్నాం కదా. 3D జామెట్రీ మీరు వెక్టర్స్ కొంచెం బాగా చేస్తే అదే వెక్టర్స్ ఫార్ములాస్ ఉంటాయి. ఇందులో కూడా ఈజీగా 2 మార్క్స్ వస్తాయి. కొసైన్స్ ఉంటాయి. కొసైన్స్ ఫైండ్ చేయమంటాడు. సో, చాలా ఈజీగా అయిపోతాయి. ఈ చాప్టర్ ఖచ్చితంగా వదలకండి. ఎందుకంటే మేబీ చాలా తక్కువ, అంటే చదవడానికి చాలా తక్కువ ఉంటుంది. మేబీ 2 ఎక్సర్సైజ్ ఎంత ఉంటాయి ఐపీఏలో అయితే. అంటే నాకు గుర్తున్నంత వరకు మేబీ ఎక్కువ ఉంటే ఉండొచ్చు. బట్ అంటే చాలా కంపేర్ టు మిగతా చాప్టర్స్ పోలిస్తే ఈ చాప్టర్ నేర్చుకోవడానికి చాలా ఈజీ. సో, అలాంటి వదలకండి ఈజీ చాప్టర్స్. అండ్ ఇది కూడా డిసిస్, డిఆర్స్ ఇది కూడా సింపుల్ కాన్సెప్టే. మీకు ఈ రెండు కలిపి ఒక దాని కింద వస్తాయి. డిసిస్ అండ్ డిఆర్స్ అండ్ 3D జామెట్రీ. ఖచ్చితంగా చేస్తున్నా. ఓకే. సో, ఇవన్నీ కలిపి ఈ రెండు కలిపి ఒక ట్రాక్ కిందకి వస్తాయి. ఈ ప్లేన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. సో, ఈ ప్లేను, 3D జామెట్రీ అండ్ డిసిస్ అండ్ డిఆర్సి మొత్తం కలిపి 6 మార్క్స్ ఉన్నాయి. పోనీ 6 రాకపోతే 5 వస్తాయి కదా. సో, 5లో మీరు ఈజీగా 3 చేయొచ్చు. బేసిక్గా ఫార్ములాస్ ఉంటాయి. ప్లేన్ కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. డిసిసి డిఆర్సి ఫార్ములాస్ ఉంటాయి. 3Dకి ఫార్ములాస్ ఉంటాయి. సో, మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఆ చాప్టర్ తీయండి. ఫార్ములాస్ చదవండి. చదివిన తర్వాత ఓకే, కొంచెం గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. తర్వాత పిఓక్యూస్ ఫస్ట్ చూడకుండా చేయండి. టైం ఉంటుంది, చూడకుండా చేయండి. పొరపాటున రాలేదనుకోండి, ఆన్సర్ ఆన్సర్ చూడండి, చూసి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ సమ్ని మనం చేయలేకపోయాం, ఇలా చేయాలి అని. ఎందుకంటే మీరు సొంతంగా ట్రై చేసి ఆన్సర్ చూసారు అనుకోండి, అప్పుడు మీకు గుర్తుంటుంది. బికాజ్ మీరు ట్రై చేశారు, ఎఫర్ట్ పెట్టారు, కానీ రాలేదు. అప్పుడు చూసారు గుర్తుంటుంది. మీరు డైరెక్ట్ ట్రై చేయకుండా డైరెక్ట్ క్వశ్చన్ చూసి ఆన్సర్ చూసారు అనుకో, ఎక్కువ రోజులు గుర్తుంటుంది. మీకు ఇంకా నెల రోజులు గుర్తుండాలంటే కొంచెం ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోవాలి కదా, అందుకని. ఇంకా ఇది మీ ఇష్టం అమ్మా, నేను దేని కమిట్ చేయలేను. ఎందుకంటే లిమిట్స్ కానీ, అంటే లిమిట్స్ ఓకే, లిమిట్స్ నేర్చుకోవచ్చు. లిమిట్స్ కొన్ని నేర్చుకోవచ్చు, అంటే మరీ అంత కాదు. లిమిట్స్ నేర్చుకోవచ్చు కొంతవరకు. ఈ కంటిన్యూటీ కూడా ఫార్ములాస్, అంటే ఫార్ములాస్ బట్టి చేయొచ్చు. ఈ డిఫరెన్షియేషన్, అప్లికేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషను. సో, ఇవన్నీ ఇంకా ఏంటంటే ఇవి ఇంకా మీ చాప్టర్స్. అంటే మీకు చేయగలం అనిపిస్తే నేర్చుకోండి, లేదంటే వదిలేయండి. అంటే వదిలేయండి అంటే ఇన్ ద సెన్స్ పిఓక్యూస్ చేయండి. అంటే కొత్తగా ఇప్పుడు కాన్సెప్ట్ లేదు నేర్చుకోండి. పిఓక్యూస్ మాత్రం చేసి, సో పిఓక్యూస్ ఎన్ని మోడల్స్ ఉంటాయో అన్ని మోడల్స్ బాగా నేర్చుకోండి. ఖచ్చితంగా పిఓక్యూస్ చేస్తే ఆ, మహా అయితే ట్రాక్ ఎంత 3, 5, 5, 10, 16, 17, 18, 19 ఉందా. సో 19 మార్క్స్ ఉన్నాయి. సో మీరు పిఓక్యూస్ బాగా చేసి పిఓక్యూలో మోడల్స్ అన్ని కవర్ చేసి 19లో అట్లీస్ట్ 9 to 10 మార్క్స్
ఈజీగా 10 మార్క్స్ వస్తాయి పీవైక్యూస్ మీరు బాగా చేయగలిగితే. సో ముందు పైవన్నీ కవర్ చేసేయండి. ఇంకా టైం ఉండి మీరు నేర్చుకోగల కెపాసిటీ ఉంటేనే ఈ ఇంటిగ్రేషన్ కానీ డిఫరెన్షియేషన్ కానీ వెళ్ళండి. ఎందుకంటే అంత ఈజీ కాదు నేర్చుకోవడానికి. బోల్డ్ ఫార్మాట్లు ఉంటాయి. సపోజ్ మనం ఒక చిన్న చిన్న స్టాండర్డ్ ఫార్మాట్స్ నేర్చుకుంటాం, కానీ ఎగ్జామ్లో అవి ఇస్తారని గ్యారంటీ లేదు. రకరకాల రకరకాల వే ఆఫ్ ఆప్టిమైజింగ్ ఉంటుంది. వాడు ఏదో ఇస్తాడు, మనం దాన్ని ఆప్టిమైజ్ చేయాలి. సో ఒక పర్టికులర్ వేలో చేసుకెళ్తే ఆన్సర్ వస్తుంది, ఆ వే ఎక్కడ పోయినా ఆన్సర్ పోతుంది. సో అలాంటి రిస్క్ తీసుకోవడం, మిగతా అన్ని పర్ఫెక్ట్ అనుకుంటూ నేర్చుకోండి కాన్సెప్ట్స్. లేదు మిగతా కూడా డౌట్ అంటే అవి బాగా నేర్చుకొని ఇవి జస్ట్ పీవైక్యూస్, ఓన్లీ పీవైక్యూస్ చూసుకొని ఫార్ములాస్ ఏమైనా స్టాండర్డ్, కొన్ని స్టాండర్డ్ ఫార్ములాస్ ఉంటాయి కదా, ఈ ఫార్ములా అంటే 1/√ఓవర్ x² - a² అంటే 1/x² + a², ఇంటిగ్రేషన్ ఆ ఫార్ములాస్ ఉంటాయి కదా, అంటే స్టాండర్డ్ ఫార్ములాస్ అలాంటివి చూసుకోండి. బికాస్ డైరెక్ట్గా లక్క బాగుండి స్టాండర్డ్ పడిపోతే చే చేసేయాలి, వదలకూడదు. స్టాండర్డ్ పడితే వదలకూడదు. ఏదో పెద్ద లాజిక్ బేస్డ్ సాల్వ్ చేయలేని పడితే వదిలేయచ్చు, ఓకే, అది అందరూ వదిలేస్తారు. స్టాండర్డ్ పడింది అనుకోండి, మీరు వదిలేస్తారు, వేరే వాడు చేస్తారు, వాళ్ళకి ర్యాంక్ ఎక్కువ వస్తుంది. సో స్టాండర్డ్ మొదలకండి. బయట ఇంకా కష్టమైన లాజికల్ వస్తే అది ఎవరేట్ చేయలేరు, బట్ అంతే. ఇలా ఈ విధంగా మ్యాథ్స్ కవర్ చేయండి. ఇంకా ఫిజిక్స్ కెమిస్ట్రీ నెక్స్ట్ వీడియోస్ చెప్తాను. సో సంజయ్ మాట్లా సైనింగ్ ఆఫ్.